సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు నేను అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న స్పైడర్ మ్యాన్ అనే సిరీస్ అయితే కలర్లో చూశాను. సో స్పైడర్ మ్యాన్ సిరీస్ అంటే మనకు మామూలుగా తెలిసిన క్యారెక్టర్స్ పీటర్ పార్కర్ అండ్ స్పైడర్ మ్యాన్. అండ్ పీటర్ పార్కర్ తీసుకునే రెస్పాన్సిబిలిటీస్. బట్ ఈ పార్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ పార్ట్లో స్పైడర్ మ్యాన్ బదులు అలాంటి ఒక క్యారెక్టరే ఉంటుంది, వింటేజ్ క్యారెక్టర్. అండ్ ఈ పాత్రలో ఉండేది పీటర్ పార్కర్ కాదు, బెన్ రైలీ అనే ఒక క్యారెక్టర్. అండ్ ఇది చాలా మిస్టీరియస్గా ఉండే క్యారెక్టర్. అండ్ ఎప్పుడు చేతిలో గన్లు పెట్టుకొని ఇన్వెస్టిగేటర్, అలాగే ఎప్పుడు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ ఇతను ఒక ఏజ్డ్ పర్సన్ క్యారెక్టర్. అండ్ ఇతను లైఫ్ స్టోరీ కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది. అండ్ ఇతని వరల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇతని వరల్డ్లో ఉండే ఎనిమీస్ కూడా చాలా డేంజరస్గా ఉంటారు అండ్ క్రూయల్గా బ్రూటల్గా ఉంటారు. అండ్ ఇతని క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ అప్పుడప్పుడు చూసినప్పుడు డార్క్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మామూలుగా స్పైడర్ మ్యాన్ అయితే ఎవరిని చంపాలనుకోడు, బట్ బెన్ రైలీ అలా కాదు, ఎవరినైనా సరే చంపేస్తాడు, ఎవరికి ఏమైనా సరే పట్టించుకోడు. సో అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఆ ప్రమాదంలో ఉన్న కొంతమందిని కాపాడడం, అలాగే తప్పు చేసిన వాళ్ళని చంపేయడం. సో మ్యాక్సిమం అతను ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువగా చేస్తుంటాడు కాబట్టి ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళని చంపేయడం, గన్లతో గాల్చి చంపేయడం, ఇవన్నీ చేస్తుంటాడు ఎక్కువగా. అండ్ ఈ సిరీస్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మొత్తం సిరీస్లో చాలా పవర్ఫుల్ అండ్ మిస్టీరియస్ క్యారెక్టర్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. అండ్ నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ చాలా నచ్చింది. అండ్ ఈ క్యారెక్టర్ కొంచెం యాంటీ హీరోలాగా ఉంటుంది క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్కి వచ్చే మిస్టీరియస్ విలన్స్ కూడా అలాగే ఉంటారు, కొంచెం పాజిటివ్గా ఉంటారు, కొంచెం నెగిటివ్గా ఉంటారు. అండ్ ట్విస్ట్ చాలా బాగున్నాయి ఈ సిరీస్లో. అండ్ ఈ సీజన్ మొత్తం 8 ఎపిసోడ్స్ వరకు ఉంది. సో ఈ 8 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అండ్ కలర్లో ఎక్స్పీరియన్స్ చేశాను, కలర్ అయితే చాలా బాగుంది, కలర్ వర్షన్. అండ్ పీక్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సిరీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈ సిరీస్లో ఉండే స్టోరీ లైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మనకు స్పైడర్ మ్యాన్ సిరీస్లో ఉన్నట్టు ఏమి ఉండదు, ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఒక మిస్టీరియస్ స్పైడర్ మ్యాన్ వర్స్. అండ్ ఇలాంటి మీకు స్పైడర్ మ్యాన్ వర్స్ సిరీస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్పైడర్ మ్యాన్ ఖచ్చితంగా చూడండి. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సీజన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సిరీస్ వరకు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసిన బెన్ రైలీ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంతకుముందు ఇతను గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కూడా ప్లే చేశాడు, ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గోస్ట్ రైడర్ మూవీ మీరు ఇంకా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది గోస్ట్ రైడర్. అండ్ గోస్ట్ రైడర్ కూడా మార్వెల్లో కూడా ఒక పార్ట్ మూవీ. అండ్ స్పైడర్ మ్యాన్ మీద మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. ఇది కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ అయింది, మేబీ రివ్యూస్ కూడా ఎక్కువ చూడలేదు అనుకుంటా మీరు. సో నేనే కొంచెం తొందరగా రివ్యూ పోస్ట్ చేసినట్టున్నాను. సో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. సో తెలుగు వర్షన్ అయితే ఇంకా రాలేదు, హిందీలో అయితే అవైలబుల్గా ఉంది. సో నేను హిందీలో చూసాను, నాకు బాగానే అనిపించింది, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ అన్నీ చాలా బాగున్నాయి. ఫైట్స్, యాక్షన్ సీన్స్, కొరియోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మీరు ఈ ఎక్స్ట్రాడినరీ సిరీస్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యి మానిటైజ్ కావాలి ఈ ఇయర్ ఎలా అయినా. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బై బై, సీ యూ.